వినగల చెవులను గ్రహించగల మనస్సును దయచేయండి. అభ్యంతరపరచ చూచే సాతాను దురాత్మ చీకటి శక్తులను దూరపరిచి నీ కొరకు ఉన్నతంగా మేము వాక్యం నేర్చుకున్నట్లుగా దీవించామని నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నిదాసునైన నేను అల్పజ్ఞుడను పాపిని నిష్ప్రయోజకుడను కేవలం నీ ప్రేమాన్ని కృప చేత నిలబెట్టావు. మా అందరితో మాట్లాడమని ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రతి వారంలో లాగానే ఈ వారం కూడా పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలని వాగ్దానం చేద్దాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనంలో పేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును అని వ్రాయబడి ఉంది. ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి అంశము లేక విషయం ఏంటంటే, బీదల పక్షాన దేవుడు చేసేటటువంటి పని. బీదల విషయంలో దేవుడు చేసేటటువంటి పని. మనం ఆరాధన అంటే, మందిరంలో సేవ చేయడం అంటే ఏమేమి అనుకుంటామో ఒకసారి కానీ ఆలోచన చేస్తే, పాటలు పాడి వాక్యం విని కానుకలు వేసి ఇంటికి వెళ్ళిపోవడం ఆరాధన ఏమో అనుకుంటాం. కానీ ఆరాధన అంటే, ఆరాధనలో భాగంగా బీదలకు సహాయం చేయడం కూడా ఆరాధన అంట. తెలుసా? దేవునికి ఇష్టమైన ఆరాధన ఇంకో కోణంలో ఉంది. మనుషులు ఏర్పాటు చేసుకున్న పద్ధతులు ఇంకో కోణంలో ఉంది. దేవుని మనస్సు ఒక కోణంలో ఉంటే, మనుషుల యొక్క ఆలోచన భక్తి భావన ఇంకో కోణంలో ఉంటుంది. కనుక చర్చిలో కూర్చున్న దేవుడు, పరలోకం నుంచి మనల్ని చూస్తున్న దేవుడు, ఆరాధన అనే దాంట్లో ఏం కోరుకుంటున్నాడు అనేది మనకు అర్థం కావాలి. మందిరానికి వెళ్ళిపోవడం, అక్కడ ఏదో ఇవ్వడం లేదా ఏదో చేయడం అనేది ఆరాధన అని ప్రజలు అనుకుంటుంటే, దేవుడు చెబుతున్న మాట, తనకు ఆరాధన ఏంటంటే కొన్ని విషయాలు ఆయన చెప్తున్నాడు. వాటిల్లో ఒకటి బీదలకు సహాయం చేయడం అంట. అంటే బీదలకు సహాయం చేయడం అనేది ఆరాధన, భక్తి? అవును. దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు మందిరానికి వస్తావు, పాటలు పాడతావు, వాక్యం వింటావు, కొత్త బట్టలు వేసుకుంటావు, మంచిగా వస్తావు, ఏదో నీకు దోచింది ఇస్తావు, వెళ్ళిపోతావు. నీ మదిలో నువ్వు ఇది ఆరాధన అనుకుంటే అది పొరపాటు. దేవుని ప్రణాళిక, దేవుని ఆలోచన, దేవుని మనస్సు వేరే విధంగా ఉంటుంది. ఇక్కడ దేవుడు అంటున్నాడు, బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. బీదల మీద కనికరం అనే హృదయము దేవుడికి ఇష్టం అంట. అసలు బీదలు ఎందుకు ఉండాలి భూమి మీద? చాలా మంది దేవుని నమ్మని వాళ్ళు ఏమంటారంటే, దేవుని గురించి అర్థం కాని వాళ్ళు ఏమనుకుంటారంటే, దేవుడు ఉంటే ధనవంతులు ఎందుకున్నారు, పేదలు ఎందుకున్నారు, అందరూ సమానంగా ఉండొచ్చు కదా అనుకుంటారు. మన ఆలోచనలాగా దేవుని ఆలోచనలు ఉండవు. మన బుర్ర కాదు దేవుడి బుర్ర, అవునా? మనలాంటి క్యారెక్టర్ కాదు దేవుడిది.
మనం చెడిపోయిన మనసుతో ఆలోచన చేస్తాం, ఆయన మంచి మనసుతో ఆలోచన చేస్తాడు. కనుక మరి పేదలు ఎందుకున్నారు భూమి మీద? పేదలు భూమి మీద ఎందుకున్నారు అంటే చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో ఒకటి చెప్తాను నేను. దేవుడు పేదలను భూమి మీద ఎందుకు ఉంచాడు? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మిరపకాయ ఎలాగ ఉంటుంది? తీపిగా ఉంటుందా, చేదుగా ఉంటుందా? ఎలా ఉంటుందమ్మా? కారంగా ఉంటుంది. ఎలా తెలిసింది మీకు అది? అది కారంగా ఉందని ఎలా తెలిసింది? చూస్తే తెలిసిందా, ఇంటే తెలిసిందా? తింటే తెలిసింది. అవునా? అంటే మిరపకాయ చూడడానికేమో ఎర్రగా ఉంటుందో లేదా పచ్చిగా ఉన్నాడు పచ్చగా ఉంటుంది. ఎర్రగా ఉంది కదా బాగుంది అనుకుంటాము, పచ్చగా ఉంది కదా అందంగా ఉంది అనుకుంటాము. కానీ నోట్లో పెట్టుకుంటే ఎట్లుంటుంది? అది కారంగా ఉంటుంది. అంటే పైకి చూడడానికి ఎర్రగా ఉన్నా పచ్చగా ఉన్నా అది నాలుకలో పెట్టుకుంటే కానీ దాని రుచి ఒరిజినల్ నిజం అనేది తెలియదు. అలాగే ఒక మనిషి హృదయములో కనికరము, దయ, జాలి అనేది దేవుడు ఏర్పాటు చేయాలనుకున్నాడు. మన కళ్ళుంది కాబట్టి చూపుంది, చూస్తున్నాం. చెవులు ఉన్నాయి కాబట్టి వింటున్నాం. నోరుంది కాబట్టి మాట్లాడుతున్నాం. ఓకేనా? మరి జాలి, దయ, కనికరం ఎలా వస్తాయి మనకి? జాలి, దయ, కనికరం అనేది మంచి గుణాలు కదా. అవి ఎలాగ మనలోకి వస్తాయంటే దేవుడు ఏర్పాటు చేసే ప్రణాళికలో భాగంగా జాలి, దయ, కరుణ మనకు వస్తాయి. భూమి మీద ఎవరు పేదవారు లేరనుకో, ఎవరికన్నా ఇయ్యాలనిపిస్తుందా? అందరూ మంచి కొత్త కొత్త బట్టలు, బంగారపు నగలు వేసుకొని బిల్డింగుల్లో, కారులో తిరుగుతున్నారు అనుకో, ఎవరికైనా ఇవ్వాలనిపిస్తుందా? అప్పుడు మనకి కనికరము, జాలి అనేది రాదు. ఎప్పుడు ఇవ్వాలనిపిస్తుంది అంటే చినిగిపోయిన బట్టలోడు కనబడినప్పుడు, తిండికి లేకుండా రోడ్డు మీద పడింది తింటున్న వాళ్ళు కనపడుతున్నప్పుడు, అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే జాలి కలిగింది. అంతేనా? బాగా బంగారు నగలు వేసుకొని కారులో పోతున్నాను చూసి అయ్యో పాపం తిండికి లేదేమో అనుకుంటామా? బయట మనకు కనబడుతున్న దాన్ని బట్టి మన హృదయము సిద్ధపడుతుంది. ఎవరినన్నా కొడుతున్నాడు, ఎవరైనా కొడుతున్నాడు అనుకో, వెంటనే కోపం వస్తుంది. ఎందుకు రా కొడుతున్నావు? చిన్నపిల్లడిని బాగా కొడుతున్నాడు అనుకో, ఎందుకు రా కొడుతున్నావు? కోపం వస్తుంది. చిన్నపిల్లడు పడిపోయాడు అనుకో, అరే అరే జాలి వస్తుంది. దేని బట్టి? ఎదుట కనబడుతున్న దృశ్యాలను బట్టి. కాబట్టి దేవుడు జాలి కలిగిన వాడు, కరుణా సంపన్నుడు, దయాదాక్షిణ్య పూర్ణుడు. మరి ఆయనలో ఉన్న గుణాలు మనకు కూడా కావాలని ఆయన కోరుకున్నాడు. ఆయనలో ఏవైతే కనికరము, జాలి, దయ ఉందో ఆ జాలి, దయ, కనికరం కూడా తన భక్తులైన, తన బిడ్డలైన, తన విశ్వాసులైన మనలో కూడా చూడాలనుకున్నాడు, ఏర్పడాలనుకున్నాడు. అదే ఆరాధన. ఆరాధన అంటే చేతులెట్టేట అన్నం కాదు. ఆరాధన అంటే వేరే వేరేగా ఉంది. ఆరాధన అంటేనంట పేదలకు ఇవ్వడం ఆరాధన అంట. బైబిల్ సరిగా చదవాలండి, సరైన మనసుతో చదవాలండి. దేవుని మనస్సు తెలుసుకుంటేనే బైబిల్ అర్థం అవుతుంది, లేకపోతే ఏం అర్థం కాదు. ఏదో చెప్పుకోవడానికి చెప్పుకుంటారు. పేదలను కనికరించేవాడు, యెహోవాకు అప్పు ఇచ్చేవాడు, వారి ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయను. జాగ్రత్త. లేని వారికి, పేదలకి ఇవ్వడం అనేది ఆరాధన, ఉపకారం అన్నమాట. సహాయం చేయడం, మేలు చేయడం. కాబట్టి దేవుడు కోరుకుంటున్న ఆ మేలులు మనం చేయకుండా ఇక్కడ మనం పాటలు పాడి దేవుడిని ఏం సంతోషపరుస్తాం?
దేవుడు కోరుకుంటున్న ఇప్పుడు పరలోకంలో ఉన్న దేవుడు భూమి మీద ఉన్న మనుషులను చూస్తూ ఉంటాడు. ఓకేనా? జాగ్రత్త. పరలోకంలో ఉన్న దేవుడికి భూమి మీద ఉన్న మనుషులందరూ కనబడుతుంటారు. మన పక్కింటోళ్ళు పాపం అన్నం లేకుండా గొడ్డలు లేకుండా బాధపడుతూ ఉంటారు. మనమే ఇక్కడ వచ్చి దేవుడిని స్తుతిస్తూ పాట పాడుతూ ఉంటాం. అప్పుడు ఆయన మన వైపు చూస్తాడా? ఆ పేదల వైపు చూస్తాడా? కడుపు నిండా 3 పూట్ల తినేసి ఇక్కడ పాటలు పాడుతున్నాం అనుకో, ఆయన ఎవరి కేకల వైపు చూస్తాడు? ఆయనకు అడ్డు కనబడుతుంది. కాబట్టి పక్కన పేదవాళ్ళ ఆర్తనాదాలు వినబడుతున్నప్పుడు మనం ఇక్కడ చేసేటటువంటి ఆరాధన ఆయనకి కనబడదు. ఎప్పుడు మనం ఆయన దృష్టిలో పడతామంటే, ఇదిగో బట్టలు చినిగిపోయిన బట్టలు వేసుకున్న వాళ్ళకు సహాయం చేస్తున్నప్పుడు, తిండి లేని వాళ్ళకి సహాయం చేస్తున్నప్పుడు, అప్పుడు ఆయన దృష్టిలో మనం పడతాం. పేదలను కనికరించేవాడు యెహోవా పంపించేవాడంట. పేదలకు ఎవరైనా సహాయం చేస్తుంటే ఏం జరిగిందంటే, జాగ్రత్త. పేదలకు సహాయం చేస్తుంటే ఏం జరిగిందంటే, మనం తిండి లేని వాళ్ళకి బట్టలు లేని వాళ్ళకి సహాయం చేసామనుకోండి, వాళ్ళు తిరిగి మనకి సహాయం చేయగలరా? చేయలేరు. మరి తిరిగి వాళ్ళు మనకి సహాయం చేయలేరు కాబట్టి వాళ్ళ పక్షాన ఎవరు సహాయం చేస్తాడు? బాగా ఆలోచన చేయండి. వాళ్ళేమో పేదోళ్ళలో రకాలు ఉంటారు. కావాలని అంతా దేవుడి విరుద్ధంగా చేసుకొని పేదోళ్ళు అయిపోయే వాళ్ళ సంగతి నేను చెప్పడంలా. నిజంగా దేవుని ఎడల భయభక్తులు కలిగి లేని వారిగా ఉంటారే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. తాగి పేదోళ్ళు అయిపోయిన వాళ్ళు, తాగి బట్టలు చెప్పుకున్న వాళ్ళ సంగతి కాదు. అర్థమైందా? నిజంగా దేవుని ఎడల భయభక్తులు కలిగి పేదోళ్ళైన వాళ్ళ సంగతి. వాళ్ళ మనసులో ఏమని ఉంటుందంటే, వాళ్ళ మనసులో నిజంగా భయభక్తులు కలిగిన పేదోళ్ళ మనసులో ఏముంటుందంటే, మనం ఏదైనా ఒక పూట అన్నం పెట్టామనుకో, రోజు ఆకలి వేస్తుంటే ఒక పూట అన్నం పెట్టామనుకో, మన సైడ్ కన్నీళ్లు కాలుస్తూ చూస్తారు. ఏమంటారంటే, అయ్యా దేవుడే నిన్ను పంపించాడు అంటే వాళ్ళకి దేవుడి మీద ఎంత నమ్మకం ఉంది చూడు. అయ్యా దేవుడే నిన్ను పంపించాడు, నేను ఎంతో కష్టాల్లో ఉన్నా, ఆకలిలో ఉన్నాను, నాకు సహాయం చేసావు అంటే వాళ్ళు దేవుడి వైపు చూస్తున్నారు. దేవుడి వైపు చూస్తున్నందు వలన దేవుడు వాళ్ళకు మన ద్వారా సహాయం అందించాడు. రైట్, బాగుంది. మరి అంత మంచి వాళ్ళు, అంత దైవ భక్తులుగా ఉన్న వాళ్ళు పేదలుగా ఉండి అన్నం లేకుండా బట్టలు లేకుండా తయారైనప్పుడు, మనం వాళ్ళకి అన్నమో బట్టలు ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకుంటారు. బాగుంది, తీసుకుంటారు. కానీ వాళ్ళకి ఏమనిపిస్తుందో తెలుసా? నేను కానీ ఈ పేద స్థితిలో లేకుండా ఉండుంటే వీళ్ళకు కూడా ఏదైనా సహాయం చేస్తే బాగుండు. ఎంత జాలి, ఎంత కరుణ కలిగిన హృదయం వాళ్ళది. అదిగో నేను ఆకలితో ఉన్నానని చెప్పి నాకు ఒక అన్నం ముద్ద పెట్టారు, నా బట్టలు చిరిగిపోయాయని చెప్పి నాకు బట్టలు ఇచ్చారు, నాకు కూడా శక్తిగానే ఉంటే వీళ్ళకి నేను కూడా అన్నం పెడితే బట్టలు ఇస్తే బాగుండని అనుకుంటారు. కానీ వాళ్ళ దగ్గర ఏమన్నా పాయింట్ బాగా క్యాచ్ అలా అనిపించదా? అనిపిస్తుంది. కానీ ఇవ్వడానికి ఏమీ ఉండదు. కాబట్టి వాళ్ళ విషయంలో దేవుడు ఏమంటున్నాడంటే, తన భక్తులైన వాళ్ళు పేదలకు ఇవ్వాలని చెబుతూ, మరి మీరు ఇస్తారు కదా, తిరిగి వాళ్ళు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర ఏముండదు కదా. వాళ్ళని తలుచుకుంటూ వాళ్ళ ఆలోచన దేవుడు విని ఏమంటాడు తెలుసా? భక్తులతో అంటున్నాడు, ఇదిగో మీరు ఎవరికైనా డబ్బిచ్చినా, మీరు ఎవరికైనా అన్నం పెట్టినా నాకు పెట్టినట్టు. మీరు వాళ్ళకి డబ్బులు ఇస్తే ఎంత డబ్బు ఇచ్చారో ఆ డబ్బుకు నేను అప్పు.
నేనప్పయ్యా. ఎందుకంటే నేను సృష్టించిన నా బిడ్డలు ఆకలిగా ఉన్నారు, నేను సృష్టించిన నా బిడ్డలు పేదరికంలో ఉన్నారు. వాళ్ళకు మీరు ఇచ్చారు కాబట్టి, వాళ్ళు తిరిగి మీకు ఇవ్వలేరు కాబట్టి, మీరు ఎంత ఇచ్చారో అంత నేను అప్పయ్యా మీ దగ్గర. దేవుడు చూసారా? కాబట్టి చూడండి, భక్తుల్ని కాపాడుతున్నాడు. భక్తులుగా ఉండి పేదోళ్ళైన వాళ్ళ విషయంలో కూడా ఆలోచన కలిగి ఉన్నాడు. మనకు మంచి మనసు ఉంది, లేదోలుగా ఉన్నాం. ఎదుటోళ్ళకి సహాయం చేయాలని ఉంది, కానీ మన దగ్గర ఇవ్వడానికి లేదు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇద్దరిని కాపాడాలని, ఇద్దరికి సహాయం చేయాలని భక్తులకేమో ఉన్న దాంట్లో పెట్టమన్నాడు. తీసుకునే భక్తులకేమో, మంచి భక్తులకేమో, పేదవాళ్ళకేమో నాన్న మీరు వాళ్ళకి తిరిగి ఇవ్వాలనే ఆలోచన మీకుంది, నాకు తెలుసు. ఎందుకంటే వాక్యం అందరికి ఒకటే కదా. డబ్బు ఉన్నవాడికి వాడికి పేదవాళ్ళకి సాయం చేయమన్నాడు, లేనివాడికి కూడా వాక్యం అదే. కాబట్టి నువ్వు కూడా వాక్యం వింటున్నావు, ఇవ్వాలని వాక్యం వింటున్నావు, మరి నీ దగ్గర లేదు. కాబట్టి నీకు ఇవ్వాలన్న మనసు ఉంది, నీ దగ్గర లేదు. కాబట్టి నేను ఇస్తా నీ తరపున, నీ తరపున నేనిస్తా ఆ ఇచ్చిన బిడ్డకి, ఆ ఇచ్చిన భక్తునికి. కాబట్టి నీకు 10 రూపాయలు ఇస్తే ఆ 10 రూపాయలు నేను అప్పు చేసినట్టు అంటున్నాడు దేవుడు. దానం చేయడం, పేదవారికి దాని నిజంగా కాళ్ళు చేతులు బాగా లేకుండా, నిజంగా దైవభక్తులై ఉండి, మంచి వారై ఉండి, బట్టలు లేక, ఇల్లు లేక, మానసికమైన పరిస్థితుల్లో ఉన్న పేదలకు మనం సహాయం చేయడం అనే పని అంట ఆరాధన అంటారు. ఆరాధన అంటే దేవునికి ఇష్టమైన కార్యము. ఆరాధన అంటే మీరు ఏమనుకుంటున్నారు, మనం ఏమనుకోవాలి తెలుసా? ఆరాధన అంటే మనం చర్చిలో కూర్చున్నాం అంటే ఏం చేయడానికి ఇక్కడ కూర్చున్నాం? దేవుడు ఏది ఇష్టపడతాడో అది చేయడానికి కూర్చున్నాం ఇక్కడ మనం. నువ్వు దేవుడికి ఇష్టమైనది చేయకుండా మందిరానికి వెళ్తే ఉపయోగం ఉంది? నువ్వు దేవుడికి ఇష్టమైనది చేయకుండా ఎంత మంచి గొంతుతో పాట పాడితే ఉపయోగం ఉంది? నువ్వు దేవుడికి ఇష్టం లేకుండా ఏం పని చేసిన ఉపయోగం లేదు. దేవుడికి ఇష్టం లేకుండా నువ్వు ఎంత ఇచ్చినా ఉపయోగం లేదు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? పేదోళ్ళకి ఎవరో, పేదలకి ఎవరు ఉన్నోళ్ళకి పోయి ఇస్తుంటారు. ఆ ఉన్నోడు నిన్నేమన్నా నెత్తిన పెట్టుకుంటాడా? ఆ పోరా నాకు చాలా ఉంది ఆస్తి అది పక్కన పడేది. బాగా కడుపు నిండోడికి అన్నం పెట్టామని ఏం చేస్తాడు? కడుపు నిండినోడికి పచ్చడి అన్నం పెట్టావనుకో, కింద నుంచి పైదాలు చూసి ఎరా రోజు బిర్యానీ చికెన్ ముక్కలు తినేవాడికి నాకు పచ్చడి అన్నం తీసుకొస్తావా అంటాడు. అదే రోడ్డు మీద కింద పడిపోయేదాన్ని ఏరుకొని తినేవాడి దగ్గరికి వెళ్ళి టెన్షన్ పెట్టి అయ్యా తేడా అది. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, మందిరానికి వచ్చే మనము దేవుని మనస్సును గెలుచుకునే పనులు చేయడమే ఆరాధన. దేవునికి ఇష్టమైన పనులు చేయడమే ఆరాధన. మనల్ని కనికర పూర్ణులుగా, దయా దాక్షిణ్య పూర్ణులుగా, జాలి కలిగిన వాళ్ళగా తయారు చేయడమే మందిరానికి దేవుడు రమ్మంటున్నాడు. అందుకోసమే రమ్మంటున్నాడు. ఆరోగ్యం ఇస్తాడు, సహాయం చేస్తాడు, ఓకే. కానీ ఆయన మనకు నేర్పించాలనుకున్న విషయాలు ఉన్నాయి, ఆయన మనలో చూడాలనుకున్న విషయాలు ఉన్నాయి. ఆరాధనలో చాలా ఉన్నాయి. వాటిల్లో ఒకటి మనం కనికరం కలిగిన వారుగా ఆయనకు కనపడాలి. కనికరం కలిగిన వారుగా ఆయనకు మనం కనబడాలంటే ఏం చేస్తే మనలో కనికరం ఉందని దేవుడు చూస్తాడు? ఆ రోడ్డున బట్టలు లేకుండా ఉన్న వాళ్ళని చూసినప్పుడు అయ్యో అని అన్నప్పుడు మన హృదయాన్ని దేవుడు చూస్తాడు. తిండి లేకుండా బాధపడే వాడిని చూసి అయ్యో అన్నప్పుడు మన హృదయాన్ని దేవుడు చూస్తాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆ బట్టలు లేని వాడిని చూసి మనం బాధపడుతున్నామంటే కనికరం ఉందని అర్థం, కనికరం పుట్టిందని అర్థం.
అన్నం లేని వాళ్ళని చూసి బాధపడుతున్నామంటే కనికరం పుట్టిందని అర్థం. అది కావాలి దేవుడి ఆరాధనలో, భక్తిలో. ఎప్పుడైతే మనకు కనికరం ఉందో, ఎప్పుడైతే మనకు దయ వచ్చిందో ఎదురుడికి సహాయం చేస్తాం. దైవ గుణం అదే కదా. కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా, మందిరంలో మనం కనికరము, జాలి, దయ కలిగిన వారిగా మనల్ని చూడాలన్నది దేవుడి ఆలోచన. అది 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 అవన్నీ నేర్చుకోవడానికి మందిరానికి వచ్చామా? ఓకే. కనుక దేవుడు యేసు ప్రభు ఒక మాట అన్నాడు. లూకాసు వార్త లూకాసు వార్త 14:13 ఏమంటాడంటే, నీవు విందు చేయనప్పుడు పేదలను పిలువుము అంటున్నాడు. విందు చేసేటప్పుడు ఎవరు పిలవాలంట? అలాగే చేస్తారా? ఏమంటే మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేస్తున్నాం అనుకో, ఊర్లో ఇల్లు లేని వాళ్ళని, పేదవాళ్ళని, పిచ్చి కింద ఉన్న వాళ్ళని పిలుస్తామా? ఊర్లో పెద్ద మనుషులు అన్న వాళ్ళని పిలుస్తామా? మన ఊర్లో పెద్ద మనుషులు అన్న వాళ్ళని పిలుస్తామా? ఎవరి దగ్గర మనకి పేరు రావాలి? ఎవరి దగ్గర రావాలి మనకు పేరు? ఊర్లో పెద్ద మనుషుల దగ్గర రావాలి. వాళ్ళు చేసేయాలి వాళ్ళ దొంగ పనులేదు కదా. ఏదైనా తప్పు చేసి మాయ చేసేస్తారు, పోలీసులను కొనేస్తారు, లాయర్లు కొనేస్తారు. ఎవరు? రోడ్డు దగ్గర ఉన్న వాళ్ళ పెద్ద మనుషులు. వాళ్ళకి సాయం చేస్తాం. ఆ రోడ్డు మీద పోయేవాడికి అన్యాయం జరిగింది అనుకో, నాకెందుకులే అనుకుంటాం. కాబట్టి దేవుడు ఏం చెప్పాడంటే, చూడండి, ఆయనకి ఏం నచ్చుతుందంటే, నువ్వు ఏదైనా ఒక కార్యం చేసేటప్పుడు ఇంట్లో ఊర్లో పెద్ద మనిషిని చూడబాక, ఊర్లో తిండికి లేకుండా ఎవరు బాధపడుతున్నారో వాళ్ళని చూడు. వాళ్ళని చూసి ఎందుకంటే వాళ్ళు తిండి లేకుండా ఇద్దరు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి కానీ మనం సహాయం చేస్తే, మన ఇంట్లో కార్యం చేసేటప్పుడు ఊర్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళని, పెద్ద పెద్ద వాళ్ళు అనబడే వాళ్ళను పిలిచి వాళ్ళకి కాదంట ముందు భోజనం పెట్టాల్సింది. ఎవరికి పెట్టాలంటే, తిరిగి మనకు ఎవరైతే పెట్టలేరో వాళ్ళకి పెట్టాలంట అన్నం. ఎందుకని? తిరిగి వాళ్ళు పెట్టలేరు కాబట్టి. మరి తిరిగి పెట్టలేరు కాబట్టి పెట్టాలన్న మనస్సు వాళ్ళకి ఉంటది కాబట్టి వాళ్ళ విషయంలో దేవుడు సహాయం చేయడానికి చేస్తాడు. ఆజ్ఞను పాటించినందుకు మనం ఇచ్చాం కాబట్టి దేవుడు మనకు సాయం చేస్తాడు. కాబట్టి 2 రకాల విధానాల్లో దేవుడు సాయం చేస్తాడు. ఓకేనా? ఎవరైతే ఈ యొక్క పేదలను జ్ఞాపకం చేసుకొని సహాయం చేస్తారో వారికి రేపు పరలోకంలో దేవుడు పని చేస్తాడట. పరలోకంలో ఏం చేస్తాడో తెలుసా? పరలోకంలో దేవుడు ఏం చేస్తాడంటే, మనమందరం కూడా రేపు పరలోకానికి వెళ్ళిపోతాం. పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుడు మనల్ని ఒక లైన్లో కూర్చోబెడతాడు. లైన్లో కూర్చోబెట్టి ఆయన ఏమంటాడంటే, ఇదిగో నేను పేదోడుగా ఉన్నప్పుడు, నేను అన్నం లేకుండా అడుక్కొని తినే పరిస్థితుల్లో ఉన్నప్పుడు, నేను జైల్లో ఉన్నప్పుడు, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు నువ్వు సహాయం చేసావు బిడ్డ. కాబట్టి నేను ఇప్పుడు నిన్ను కూర్చోబెట్టి భోజనం వడ్డిస్తున్నాను, పరలోకపు ఆహారం వడ్డిస్తున్నానని చెప్పి దేవుడు వడ్డిస్తాడట కూర్చోబెట్టి. అప్పుడు చాలా మంది అడుగుతారంట, ప్రభువా ఎప్పుడు నేను అన్నం పెట్టాము, ఎప్పుడు నీకు మేము బట్టలు ఇచ్చాము, నువ్వు కాదు కదా, నీకు కాదు కదా మేము అన్నం పెట్టింది అంటారంట. అప్పుడు యేసు ప్రభు అనే మాట ఏంటంటే, దేవుడు అనే మాట ఏంటంటే,
నా బిడ్డకు అన్నం పెడితే నాకు పెట్టినట్టే, నా బిడ్డకి బట్టలు ఇస్తే నాకు ఇచ్చినట్టే. కాబట్టి ఒక పేదవాడిని నువ్వు కనికరించావు కాబట్టి, ఒక పేదవాడికి నువ్వు బట్టలు ఇచ్చావు కాబట్టి, ఆ బట్టలు ఇచ్చినందుకు, ఆ అన్నం పెట్టినందుకు, ఆ సహాయం చేసినందుకు, ఇదిగో నేను నీకు సహాయం చేస్తున్నాను, నేను నీకు వడ్డిస్తున్నాను అని చెప్పి యేసు ప్రభువట మనల్ని కూర్చోబెట్టి లైన్లో ఆయన వడ్డిస్తాడంట పరలోకపు భోజనం. అప్పుడు ఏమంటాడంటే, ఇదిగో నువ్వు లేనోళ్ళకి పెట్టావు కాబట్టి ఆ లేనివాడు నీకు తిరిగి ఇవ్వడానికి వాడి దగ్గర డబ్బు లేదు కాబట్టి నేను బాకీ అయ్యాను అంటాడు. ఎంత మంచి దేవుడో కదా మన దేవుడు, ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడో కదా. కాబట్టి ఇచ్చే వాళ్ళ విషయంలో, తీసుకునే వాళ్ళ విషయంలో దేవుడు ఎంత మంచి ఆలోచన కలిగి ఉన్నాడో ఒకసారి ఆలోచించి. ఓకే, కనుక చర్చికి వచ్చిన మనము దేవుడి మనసులో ఉన్నటువంటి ఇష్టాలు నేర్చుకోవాలి. దేవుడి మనసులో ఉన్న ఇష్టాలు మనం నేర్చుకోకుండా, తెలుసుకోకుండా మనం చేసేది భక్తి కానే కాదు. మన మందిరానికి రాగానే మనం ఏం చేయాలో తెలుసా? మందిరానికి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడికి ఏదంటే ఇష్టం. ఇప్పుడు చాలా మంది రకరకాలు తీసుకెళ్తారు గుడులకి. చాలా మంది రకరకాల వాటిల్ని తీసుకెళ్తారు గుడులకి, మందిరాలకి. అవి దేవుడికి ఇష్టమేనా? దేవుడు అరటికాయలు తింటాడా? దేవుడు అన్నం తింటాడా? ఒక చిన్న ఉదాహరణ చెప్తానే. ఇంట్లో ఉన్నప్పుడేమో అమ్మకి, నాన్నకి, లేదా ఇంట్లో వాళ్ళకి అన్నం బెటర్, కానీ చచ్చిపోయినాక సమాధి చేసినాక వెళ్ళి పెండకూడని పెడుతుంటారు. సమాధి దగ్గర వెళ్ళి అన్నం అది ఇది పెడుతుంటారు. అరే, చచ్చిపోయి వాకిట దగ్గర ఉన్నప్పుడు పెట్టొచ్చుగా బిర్యానీ. ఇంటి వాకిట దగ్గర టెంట్ వేసి టెంట్ కింద శవాన్ని పెడతారా పెట్టరా? మరి మంచి కూరలు వండి వాటి పెట్టొచ్చుగా అన్నం. ఆ చచ్చిపోయిన శవానికి మంచి కూరలు, చికెన్, బిర్యానీ, అది ఇది నీకు వాడికి నచ్చింది మొత్తం పెట్టొచ్చుగా. ఏం ఆచారాలు, ఏమనేది అర్థమైంది దేవుడు ఒకసారి ఆలోచించాడు. కాబట్టి బతికున్న మనిషికి పెట్టాలి, ఆపదలో ఉన్న మనిషికి ఇవ్వాలి, తిరిగి మనకు సహాయం చేయలేని మనిషికి ఇవ్వాలి. దేవుని యొక్క మనస్సులో ఆరాధన అనే దానికి వేరే అర్థం ఉంది. ఏదో వచ్చాము పోయాము అన్నది కాదు. ఆయన మనస్సులో ఏముంది, ఆయన ఇష్టాలు ఏంటని మనం తెలుసుకొని చేసేదే ఆరాధన. ఆయన ఇష్టం మనం నెరవేర్చుతున్నప్పుడు మనలో జరిగేదే మారు మనస్సు. ఆయన చెప్పిన కార్యాలు మనం నెరవేరుస్తుంటే అప్పుడు ఆయన ఇష్టం మనం నెరవేరుస్తున్నామని అర్థం. అప్పుడు మనం ఆయనకు నచ్చినట్టుగా ఉన్నామని అర్థం. నువ్వు మందిరంలో వచ్చి కూర్చోగానే మనకు రావాల్సిన మొట్టమొదటి ఆలోచన ఏంటో తెలుసా? నేను దేవునికి నచ్చుతున్నానా లేదా? అది చూడాల్సింది ముందు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక ఆమెకి బాగా చెయ్యంతా కుష్టి వచ్చేసి, పుండ్లు వచ్చేసి, గందరగోళంగా బాగలేదు చూడడానికి చెయ్యంతా. ఓకేనా? ఒక ఆమెకి చెయ్యి బాగలేదు, కుళ్ళిపోయేదంతా పుండ్లు వచ్చేసి, కుష్టి వచ్చేసి చెయ్యి బాగలేదు. ఆమె ఏం చేసిందంటే ఆ పుండ్లు వచ్చిన చేతితో, ఆ రక్తం అదంతా చీము కారుతున్న చేతితో
కొంచెం బిర్యానీ తీసుకొచ్చి అమ్మ తినిపిస్తానమ్మా అని చెప్పి వచ్చింది అనుకో, తినిపిస్తానయ్యా వచ్చింది అనుకో, తింటావా? ఎందుకు తినవు? ఆ చెయ్యిని చూసి తినవు. బిర్యానీగా పెడుతుంది ఆమె. ఏం పెడుతుంది? బిర్యానీగా తినొచ్చుగా. ఆమె చేతిలో ఉన్నది బిర్యానీ, కానీ ఆమె చెయ్యి బాగాలేదు. మందిరానికి వచ్చిన, గుడికి వచ్చిన, దేవాలయానికి వచ్చిన మనిషి హృదయాన్ని చూసి దేవుడు స్వీకరిస్తాడు. దానం, కానుక. ఆ కుష్ఠరోగి చేత్తో మనం బిర్యానీ ఇచ్చిన, లడ్డు ఇచ్చిన మనం తీసుకోం. ఎందుకంటే చెయ్యి బాగలేదు ఆమెది. ఇచ్చేది బాగుంది, చెయ్యి బాగలేదు. దేవుడు కూడా మన అర్పణలు, మన పాటలు, మన ప్రార్థనలు, మన హృదయాన్ని చూసి స్వీకరిస్తాడు. మనం వేసుకున్న బట్టల్ని బట్టి దేవుడి దగ్గర మెప్పు ఉండదు. మన రంగుని బట్టి దేవుడి దగ్గర మెప్పు ఉండదు. మన హృదయాన్ని బట్టి దేవుడి దగ్గర మెప్పు ఉంటుంది. కాబట్టి ఆరాధన అంటే ఏమనుకుంటున్నారు? ఆరాధన అంటే కొత్త బట్టలు వేసుకొని పెద్ద పెద్దగా పాటలు పాడి పెద్ద పెద్దగా అది కాదు ఆరాధన. ఆరాధన అంటే దేవుడికి నచ్చేది. ఆరాధన అంటే ఏంటి? దేవునికి నచ్చే పని చేయడమే ఆరాధన. కాబట్టి ఈరోజు దైవ ఆరాధనలో పేదలను జ్ఞాపకము చేసుకొనుట అనే పని ఒకటి ఉంది. దేవుని మందిరములో పేదవాళ్ళకి సహాయము చేయుట నేర్చుకోవాల్సిన అవసరత ఉంది అని దేవుడు చెప్తున్నాడు. అయ్యా మాకే లేదు, మేమేమి ఇస్తామంటే మనం ఇళ్ళల్లో ఉన్నాం, కొంతమంది బిజీ దగ్గర ఉన్నారు, ఉన్నారా లేదా? మనం బట్టలు వేసుకొని ఉన్నాం, కొంతమంది బట్టలు లేకుండా తిరుగుతుంటారు. మనకున్న దాంట్లోనే సహాయం చేయాలి. ఉన్నప్పుడు ఇవ్వడం పెద్ద కాదు, గొప్ప కాదు. ఉన్న దాంట్లోనే లేనప్పుడే కొంచెం ఇవ్వడం గొప్ప. దేవుడు అలాంటి మనస్సు మనకు ఏర్పడాలని మందిరానికి రమ్మంటున్నాడు. అలాంటి కనికరము, జాలి, దయ కలిగిన వారుగా ఉండాలన్నది దైవ భక్తుల ఆరాధన, ఆయనకి ఇష్టమైన ఆరాధన. కాబట్టి ఇలాంటి విషయాలు దేవుడికి నచ్చేది. అందుకే ఆయన అంటున్నాడు, నువ్వు ఎందుకు పిలిచినప్పుడు, నీ కార్యం ఇంట్లో జరిగేటప్పుడు పెద్ద మనుషులను పిలవాక పేదలను పిలువు, వాళ్ళ పక్షాన నేనుంటాను, వాళ్ళు ఇవ్వలేరు కాబట్టి నేను నీకు ఇస్తాను. కొర్నేలి అని ధర్మకార్యములు చేసే వ్యక్తి ఉండేవాడు. ధర్మకార్యములు, పేదవాళ్ళకి సాయం చేసేవాడంట. ఆ పని పరలోకంలో ఉన్న దేవుడికి కనబడింది. దేవదూతను పంపించి చెప్పాడు, నువ్వు పేదలకు ధర్మం చేస్తున్నావు కాబట్టి నీకు రక్షణ వచ్చింది అంటాడు. రక్షణ ఇవ్వబోతున్నాను అంటాడు. చూసారా? దేన్ని బట్టి అంట? ఆయన ఏదేదో చేసిన దాన్ని బట్టి కాదంట, ధర్మ కార్యములు చేస్తున్నావు కాబట్టి అది నాకు నచ్చింది అంటున్నాడు దేవుడు. ధర్మము, దేవుడిని మనం అడుగుతున్నావా? అయ్యా ప్రార్థనలు అడుగుతున్నాం కదా, అయ్యా అది ఇవ్వయ్యా, అది ప్రభు అని అడుగుతున్నావా లేదా? అడుగుతున్నావా? అడుగుతున్నాము. మనం అడిగేటప్పుడు ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడుగా. మనం అడిగేటప్పుడు ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు కాబట్టి ఆయన బిడ్డలైన మనకు ఆయన ఇవ్వడం నేర్పిస్తున్నాడు, ఇచ్చేవారుగా ఉండాలని నేర్పిస్తున్నాడు. అది ఎప్పుడు నేర్చుకుంటాం మనం? ఇవ్వడం ఇక్కడే నేర్చుకుంటాం, వస్తే నేర్చుకుంటాం, వింటే నేర్చుకుంటాం, ఇష్టమైతే నేర్చుకుంటాం.
ఏమండి, కోట్లు 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 బ్యాంకుల్లో అక్కడ ఇక్కడ దాచేసి చచ్చిపోయేటప్పుడు ఒక్క రూపాయి తీసుకెళ్లకుండా చచ్చిపోతుంటారు. ఏం పని అది? ఏం ఉపయోగం అది? భూమి మీద చాలా డబ్బు ఉందండి. భూమి మీద చాలా ఆహారం ఉంది, కానీ పేదరికం ఎందుకు ఉందో తెలుసా? ఆకలితో ఎందుకు మాడిపోతున్నారో తెలుసా? మనిషి హృదయం బాగలేదు. కోటీశ్వర్లందరూ కూడా పేదలకు సహాయం చేసి అసలు పేదవాళ్ళు ఉంటారా? ఎందుకు చేయడం లేదు? సరే, సోమరిపోతుల కంటే చేయకూడదు అనుకో, నిజంగా బాగలేని వాళ్ళకి చేయొచ్చుగా. చేయరు. పాపం మూట కట్టుకొని పోతారు. దేవుడు అంటున్నాడు, లెక్క మన ఇంటికి వచ్చిన ప్రతి రూపాయికి లెక్క చెప్పాలి మనం. తెలుసా? నీ జేబులోకి వచ్చిన ప్రతి రూపాయికి దేవుడు లెక్క అడుగుతాడు. దేనికి ఖర్చు చేసావో దేవుడు లెక్క అడుగుతాడు రేపు. ఆయన తీర్పు సింహాసనం దగ్గర మనం తప్పించుకోవాలంటే మన దగ్గరకు వచ్చిన డబ్బు మొత్తం కూడా మంచి కోసం ఖర్చు అయిపోయి ఉండాలి. మంచి పనుల కోసం, పేదవాళ్ళ కోసం, సువార్త కోసం, ఆత్మల రక్షణ కోసం, మంచి పనుల కోసం ఖర్చు అయిపోయి ఉండాలి. ఎందుకు? భూమి మొత్తం నిండిపోయేంత డబ్బు మన దగ్గర ఉన్నా అది మనతో రాదు. ఈ జ్ఞానం లేకుండా చాలా మంది ఈ దైవ ఆరాధనలో దేవుని యొక్క ఇష్టాలు తెలుసుకోకుండా చాలా మంది కోట్లు బ్యాంకులో పెట్టేసుకుంటుంటారు. కోట్లు మోసం చేసి దాచుకుంటుంటారు. అయ్యా అమ్మా, అది పాపం మూట కట్టుకోవడం. పాపం లెక్క చెప్పాలి. రేపు దేవుడి దగ్గర లెక్క చెప్పాలి ఆ డబ్బుకు మొత్తానికి. కాబట్టి మనకున్న దాంట్లో ఇవ్వడం అనే మనస్సు కలిగి ఉండాలని యేసయ్య మనకు ఆరాధనలో పేదలను జ్ఞాపకము చేసుకొనుట నేర్పించాడు. ఆయన ఇచ్చేవాడు కాబట్టి మనం కూడా ఇచ్చేవారుగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన ప్రేమించేవాడు కదా కాబట్టి మనం కూడా ప్రేమ కలిగిన వాళ్ళుగా ఉండాలి. దేవుడు నేర్పించేది ఆయన ఎలాంటి వాడో మనం కూడా అలాంటి వారుగా ఉండాలని. అదే ఆరాధన, అదే భక్తి. ఆయన కోరుకునేది అదే, ఆయన ఇష్టపడేది అదే. అర్థమైంది కదా? కాబట్టి ఆరాధనలో పేదలను జ్ఞాపకము చేసుకొనుట. దేవుడికి మహిమ కలుగును గాక.